హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. చూసారా ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. ఇది కొత్తగా తీసుకున్నాను మిక్సీ జారు. బాగుందా? ఎలా ఉందో చెప్పండి. అలాగే రైస్ కుక్కర్ కూడా కొత్తగా తీసుకున్నాను. ఫస్ట్ మనం చికెన్ని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలా పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్లో. ఆయిలు, నెయ్యి 2 కలిపి వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్, ఆ తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత టమోటా ప్యూరీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ లోపల ఏం చేయాలంటే ఆనియన్స్, చెక్క మొగ్గ, అలాగే యాలకులు మిక్సీ పట్టుకొని ఆ మిక్సీని చికెన్లో కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలి. దాన్ని లాస్ట్లో అవి వేగిన తర్వాత ఆ చికెన్ని ఎత్తి బాండిల్లో వేయాలి. బాండిల్లో కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఆల్రెడీ మనం కుక్కర్లో రైస్ని పెట్టుకోవాలి. రైస్ని పెట్టుకున్న తర్వాత ఆ రైస్ని వేసేయాలన్నమాట. ఆ తర్వాత కుక్కర్లో ఉడకాల్సింది కాస్త పొయ్యి మీద ఉడికింది. ఎందుకంటే ఇంట్లో కరెంట్ లేదు కాబట్టి ఇట్లా పొయ్యి మీద చేసాం. ప్రాసెస్ మొత్తం కుక్కర్ ప్రాసెసే. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మా ఆయనకైతే బాగా నచ్చింది. నాకు కూడా చాలా బాగా అనిపించింది. వేడివేడిగా ఉందన్నమాట. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.